అసెంబ్లీలో అహంకార అజ్ఞాన ఎమ్మెల్యేలుగా పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్లు మిగిలారని అన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. అసెంబ్లీ సాక్షిగా తన ప్రేమ హుందాతనం సీఎం రేవంత్ రెడ్డి నిరూపించుకుంటే పాడి కౌశిక్ కేటీఆర్ మాత్రం తమ గర్వాన్ని ప్రదర్శించారన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చారని, 3 అడుగులు సీఎం ముందుకొస్తే కేసీఆర్ లేచి నిలుచున్నారని అన్నారు మెట్టిసాయి. అయితే సాక్షాత్తు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేతే సీఎంకు గౌరవం ఇచ్చినప్పటికీ సభలో ఇద్దరు పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్లు మాత్రం తమ అహంకారాన్ని ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చూడొచ్చు, వెనక కూర్చున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పటికీ కూడా పాడి కౌశిక్ అలాగే కేటీఆర్ అలాగే తమ స్థానాల్లో కూర్చొని కనిపించారు. సీఎం వస్తే తన తండ్రి లేచి నిల్చున్నప్పటికీ కేటీఆర్ మాత్రం తన సీట్లో కూర్చునే ఉన్నారు అంటే మండిపడ్డారు. ఇక అహంకార అజ్ఞాన ఎమ్మెల్యేలుగా ఇటు పాడి కౌశిక్ అలాగే కేటీఆర్లు మిగిలారు అని చెప్పి అంటున్నారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అంటూ కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ప్రేమని, వారి యొక్క హుందాతనాన్ని ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అని తెలిసిన వ్యక్తిగా, మానవతా మూర్తిగా, అందరినీ గౌరవించే వ్యక్తిగా మరొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలిచారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసినటువంటి ఈ హుందాతనమైనటువంటి రాజకీయానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా మరొకసారి ఆయన పేరు ప్రతిష్టలు ఆకాశాన్ని అంటాయి. మీరు చూడొచ్చు, ముఖ్యమంత్రిగా 3 అడుగులు ముందుకొచ్చి మాజీ ముఖ్యమంత్రి గారిని ప్రతిపక్ష నాయకుడిని కలుస్తున్నప్పుడు కనీస మర్యాద లేకుండా కుర్చీల్లో కూర్చొని గౌరవప్రదమైన వ్యవస్థలో గౌరవప్రదంగా మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి అహంకార భరితమైన వ్యవహారాలు చేసినటువంటి ఈ అజ్ఞాన ఎమ్మెల్యేలు, అహంకారపు ఎమ్మెల్యేలు మీరు భవిష్యత్తులో మరొకసారి శాసనసభకు రాకుండా తెలంగాణ ప్రజలు నేడు నిర్ణయించుకున్నారు. కేటీఆర్ని కానీ కౌశిక్ రెడ్డి కానీ మరొకసారి శాసనసభలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభలో రానివ్వకుండా వారు చేసినటువంటి ఈ చిల్లర పనికి కూడా తెలంగాణ ప్రజలు చీచి అంటున్నారు. కాబట్టి అలాంటి అజ్ఞానపు శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు, పాడి కౌశిక్ రెడ్డి, మిమ్మల్ని మీ అహంకారాన్ని తెలంగాణ ప్రజలు చూశారు, గమనించారు. రేపు మీ ఇద్దరిని ప్రత్యేక సమాధిలో బొందబెట్టడం ఖాయం. మరొక